మనం గణపరిచాము. మరి జకర్యా గ్రంథము 9వ అధ్యాయము జకర్యా 9వ వచనాన్ని చదువుదామండి. జకర్యా గ్రంథము 9:9. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడు, రక్షణ గలవాడును, దీనుడని గాడిద పిల్లను ఎక్కి నీ ఎదుగు వచ్చుచున్నాడు. ఆమేన్, హల్లెలూయా. మరి ఎప్పుడో జకర్యా మరి ప్రవక్త మరి ఆయన నోటి నిండా మరి పలికాడు. హల్లెలూయా. ఆయన నోటి నిండా ఎప్పుడో మరి ఆ గ్రంథం రాసినప్పుడు ఆయన మరి తన ఆత్మతో మరి దేవుడిని చూసి ఆయన గాడిద పిల్ల మీద వస్తున్నాడని ఆయన చూసి ఆయన ప్రవచించాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరి అలాగే మార్కు సువార్త 11వ అధ్యాయము, మార్కు సువార్త 11 అధ్యాయము అందులో కూడా మరి 1-2 వచనాలు చదువుదామండి. మార్కు సువార్త 1-2. యెరూషలేమునకు సమీపించి ఒలీవల కొండ దగ్గర ఉన్న ఆ గ్రామమును ఆమేన్, హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడదామండి. హల్లెలూయా. మరి దేవుని బిడ్డలారా, మరి గాడిద ఎంతమంది తెలుస్తామా? గాడిద మరి అది ఏం చేస్తుంది? గాడిద మరి అది బరువులు మోస్తూ ఉంటుంది. అంతేనండి, బరువులు మోస్తూ ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. ఆ గాడిద దాని స్వభావము ఎలాంటిదంటే అది లోబడని స్వభావం, అంటే తగ్గించుకోలేని మా స్వభావం. ఆమేన్, హల్లెలూయా. దేవునికి స్తోత్ర మహిమ కలుగునుగాక. మరి యేసు ప్రభు ప్రవచన రీతిగా ఆయన వచ్చాడు. పుట్టడము, ఆమేన్, ఆయన మరణించడము, గాడిద మీద మరి ఎప్పుడో ప్రవక్త పలికిన మాట చొప్పున ఆయన గాడిద మీద ఎక్కాలి. ఎవరో ఆ ప్రవక్త చెబితే ప్రవచన ద్వారా ఆయన గాడిద పిల్ల మీద ఎక్కాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరి చూడండి, ఆ ప్రవక్త మరి నోరు తెరిచి, ఇదిగో సియోను వాసులారా సంతోషించండి. ప్రైజ్ ది లార్డ్. ఓ యెరూషలేము వారి నివాసులారా మీరు సంతోషించండి. ప్రైజ్ ది లార్డ్. ఇదిగో మీ రాజు స్వాతికుడు, ఆమేన్, ఆయన దీన మనస్సు గలవాడై, ప్రైజ్ ది లార్డ్, ఆయన మరి గాడిద పిల్ల మీద ఆయన మరి ఎక్కి వస్తాడని ఆనాడు చెప్పిన మాట మరి మార్కు సువార్తలో నెరవేర్చబడింది. హల్లెలూయా. మరి యేసు ప్రభు గాడిదను ఎంచుకోవడానికి కారణం ఏమిటి? ఆయన పిలిస్తే గుర్రాలు వస్తాయి, రథాలు వస్తాయి. మరి యేసు ప్రభు ఆయన తూర్పున పుట్టిన మెరుపు మరి పడబడ ఎంత వేగంగా మరి అది ఎంతగా వెళ్తుందో అంతకంటే ఆయన ప్రయాణించగలడు. ఆమేన్. ఇక్కడ పుట్టిన మెరుపు అక్కడ ఎలా మెరుస్తుందో అంతకంటే ఆయన వేగంగా పరిగెత్తగలడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన ఒక గుర్రాన్ని ఎంచుకోలేదు. గుర్రం మీద వస్తే రాజు అనుకుంటారు, పెళ్లి కుమారుడు అనుకుంటారు. ఆమేన్, హల్లెలూయా. ఆ రోజుల్లో మరి దైవ సంగమా, దేవుని బిడ్డారా, గుర్రం మీద వస్తే మరి ప్రజలు భయపడేవారు.
ఆందోళన చెందేవారు. అర్థమవుతుందా? గుర్రం మీద వస్తే ఎందుకు భయపడేవారంటే గుర్రాన్ని మీద వచ్చే వాళ్ళు యుద్ధానికి వస్తున్నారని వారు ఆ ప్రజలంతా భయపడేవారు. ఆమేన్, హల్లెలూయా. మరి గుర్రం మీద వస్తే ఆ ప్రజలంతా భయపడి యుద్ధానికి వస్తున్నారని ఆ ప్రజలు భయపడే స్థితిలో మరి ఉండేవారు. ఆమేన్, హల్లెలూయా. మరి యేసు ప్రభు మరి ఎన్నుకున్నది ఏంటిదమ్మా? మరి గుర్రానా? దేన్ని ఎన్నుకున్నాడమ్మా? మరి గాడిదను ఎన్నుకున్నాడు. ఈ గాడిద మరి పవిత్రమైనది కాదు, అపవిత్రమైనది. మరి ఒక రైతు గాడిదను కానీ ఎద్దును కానీ కట్టి వ్యవసాయం చేయడు. హల్లెలూయా. మరి గాడిద దేవుడు బిడ్డరా, అది బలికి అర్పణ పని చేయదు. బలి ఇవ్వడము దేవుడు దాన్ని ఒప్పుకోలేదు. 2 పావులైనా 2 గుబ్బలైనా గొర్రెనైనా మేకనైనా బలిగా అంగీకరిస్తాడు, కానీ అమ్మా ఈ గాడిదను అమ్మా అంగీకరించాడు. ఆమేన్, హల్లెలూయా. అంటే చూడు, ఈ గాడిద ఎలాంటి స్థితిలో ఉందంటే లోబడిన స్థితిలో ఉంది. మనుషులు కూడా లోబడిన స్థితిలో ఉంటున్నారు. గాడిద స్వభావం కలిగి ఉంటున్నారు మనుషులు. ఆమేన్, హల్లెలూయా. దైవ సంగమా, దేవుని బిడ్డారా, మరి పాత నిబంధన గ్రంథంలో మరి ఆ గాడిదకు బదులుగా గొర్రెపిల్ల విప్పి గొర్రెపిల్ల ఇచ్చి విడుదల చేసుకోవాలి గాడిదను. ఆమేన్. మరి నిర్గమ కాండములో రాయబడి ఉందమ్మా. నిర్గమ కాండము 12వ అధ్యాయము, మా నిర్గమ 12 13 చదవడమ్మా. నిర్గమ 13 ప్రతి గాడిద తొలి పిల్లను వెల ఇచ్చి విడిపించడానికి మారుగా గొర్రె పిల్లను పరీక్షింపవలను. అటు దానిని విడిపించని ఎడల దాని మెడను విరదీయవలెను. ఆమేన్, హల్లెలూయా. మరి ప్రియమైన దైవ సంగమా, దేవుని బిడ్డారా, మరి చూడు, మరి ఒకవేళ ఆ గొర్రె పిల్ల మరి వదకు తేబడకపోతే గాడిద మెడ ఇరిగిపోయింది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మరి ఈ గాడిద స్థితిలో ఉన్న మనలను యేసు ప్రభు గొర్రె పిల్లగా ఆయన ఈ లోకానికి వచ్చి లోక పాపమును మోసుకొని దేవుని గొర్రె పిల్లగా ఆయన బలియాగం అయిపోయాడు. అంతేనండి, లోక పాపమును మోసుకొని దేవుని గొర్రె పిల్లగా, అంటే ఆ దైవ కుమారుడు, ఆ పరలోకపు తండ్రి కుమారుడు మన కొరకు బలియాగం అయిపోయాడు. ఆమేన్, హల్లెలూయా. ఒకవేళ మరి మనం కూడా ఆ కట్టబడిన స్థితిలో ఉన్నామేమో. నిజంగా ఈ రోజున చాలా మంది ఆ గాడిదలాగా కట్టబడి ఉన్నారు. ప్రైజ్ లార్డ్. అంటే గాడిదకు స్వేచ్ఛ లేదు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. గాడిదకు యెరూషలేము ప్రవేశం లేదు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఎప్పుడైతే ఆ యేసు ప్రభు గాడిదను ఎక్కాడో ఆ గాడిదకు ఘనత వచ్చింది. ఎవరు కొడుతున్నారా? యేసు ప్రభు ఎప్పుడైతే ఆ గాడిద మీద ఎక్కాడో ఆ గాడిదకు ఘనత వచ్చింది. మరి ఆ గాడిద అనుకోవచ్చు, ఏంటి, నన్ను రాళ్ళతో కొట్టేవారు, నా మీద బరువులు మోసేవారు, నన్ను ఏలన చేసేవారు, ఈ రోజు ఏంటి, ఇదిగో నన్ను ఘనపరుస్తున్నారు, నేను నడుస్తుంటే బట్టలు ఆ చెత్త అన్ని బట్టలు వేస్తున్నారు, నా కాళ్ళకు మరి మట్టి అంటకుండా నేను నడుస్తున్నానే. ఎంత ఈ గొప్ప ఆనందము, ఈ గొప్ప సంతోషము ఎవరిని బట్టి అంటే నా మీదున్న ఆ క్రీస్తుని బట్టి కదా. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ప్రియమైన దైవ సంగమా, దేవుడు పెట్టారా, మనం కూడా యేసు ప్రభు లేనిదే పరలోకము వెళ్ళలేము. ఆమేన్, హల్లెలూయా. గాడిద గాని ఎద్దు గాని వ్యవసాయం చేయకూడదు, కట్టకూడదు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అంటే దైవ సంఘంలో కూడా పరిశుద్ధులు అపవిత్రులు ఉండకూడదట. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అంటే అందరూ పరిశుద్ధంగా ఉండాలి. ప్రైజ్ లార్డ్. అంటే చీకట్లో ఉన్న మనను ఆశ్చర్యకరమైన వెలుగులో
ఆశ్చర్యకరమైన వెలుగులోకి నడిపించాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరి గాడిద మొండితనము కలిగినది అంటే అది లోబడినది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియమైన దైవ సంగమా, దేవుని బిడ్డారా, ఆనాడు గాడిదను విడిపించి ఆ గాడిద కొరకు ఇదిగో మరి మన కొరకు ఆయన శిలువలో మరి ఆయన బలియాగం అయిపోయాడు. మన పాప స్థితి, మనకున్న శాప స్థితి, మనకున్న మరి ఆ తిరుగుబాటు స్థితి, మనకున్న మరి దేవుని బిడ్డారా అలాంటి స్థితిలో భయంకరమైన స్థితుల నుండి మన ప్రభు ఇదిగో తన ప్రాణాన్ని వెల చెల్లించాడు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. హల్లెలూయా. చూడండి దేవుని బిడ్డారా, ఇదిగో మరి అబ్రాహాము ఇసాకు తన మరి ఆ మోరియా కొండకు ఎక్కినప్పుడు ఆ గాడిదను ఎక్కిన పెట్టకంటే కిందన పెట్టాడు. ఆమేన్. అంటే ఆ కింది స్థలంలోనే పెట్టాడు అబ్రాహాము. అంటే ఆ మోరియా పర్వతము ఆస్వాదించబడిన స్థలం. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. ఇప్పుడు కూడా అక్కడ ఆరాధిస్తున్న స్థలము మోరియా పర్వతం. ఆమేన్. అంటే అక్కడనే బలియాగము చేయబోయాడు తన ప్రియమైన అబ్రాహాము కుమారుడు. ఆమేన్. హల్లెలూయా. చూడండి దేవుని బిడ్డారా, మనము ఆశ్రదము దగ్గర రాకుండా అక్కడ పెట్టాడంటే అది గాడిద ఎన్నిక లేని. ప్రైజ్ ది లార్డ్. అది ఉపయోగపడని స్థితిలో ఉంది. ఎవరికి ఇదిగో అది పనికిరాని స్థితిలో ఉంది. దేవుని సంగమా, దేవుని బిడ్డారా, మనం కూడా ఒకప్పుడు పాప స్థితిలో ఉన్నామేమో, ఒకప్పుడు నిజంగా అంధకారంలో ఉన్నామేమో, అలాంటి మనము వెలివేయబడిన స్థితిలో ఉన్నామేమో. మనం యేసు ప్రభువును ఆరాధిస్తున్నప్పుడు, యేసును స్వీకరిస్తున్నప్పుడు, యేసును మనం మోస్తున్నప్పుడు మనకు ఘనత వచ్చిందండి. ఆ గాడిదకు ఎలా ఘనత ఇచ్చాడు ప్రభు. యేసును మనము ఆరాధిస్తున్నప్పుడు, ప్రార్థిస్తున్నప్పుడు, ఆయనను పూజిస్తున్నప్పుడు, ఆయనే దేవుడని మనం నోటితో ఒప్పుకుంటున్నప్పుడు దేవుడు మనను ఘనపరుస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒకవేళ ఆ గొర్రెపిల్ల దానికి బదులుగా ఇవ్వకపోతే అక్కడ దాని మెడ విడదీయబడేది. ప్రైజ్ ది లార్డ్. ఒకవేళ యేసు ప్రభు మన కొరకు మరణించకపోతే మన పాపము తీసివేయక అసాధ్యం. ఆమేన్. హల్లెలూయా. మనకు పరలోకము దొరకడం అసాధ్యము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనకు ఆశీర్వాదం దొరకడం అసాధ్యం. అంటే దేవుని సంగమా, దేవుని బిడ్డారా, ఆయన చివరిలో అంటే ఆఖరి రోజున ఆ యెరూషలేము వీధుల్లో ఆయన ఆ గాడిద పిల్లను ఎక్కాడండి. ఆమేన్. ఎప్పుడో చెప్పిన ప్రవచనం, ఎప్పుడో చెప్పిన ఆ మాట నెరవేర్చబడాలంటే ఆయన మరి గాడిద పిల్ల మీదే రావాలి. గుర్రం మీద ఎన్నుకోలేదండి. గుర్రం మీద వేస్తే పెళ్లికుమారు అనుకుంటారు, రారాజు అనుకుంటారు, ఇదిగో మరి యుద్ధానికి వస్తున్నాడని ప్రజలు భయపడతారని ఆయన గాడిద పిల్ల మీద దీనుడై, ప్రజల దీన మనస్సు గలవాడై, రారాజై ఉండి కూడా ఆయన గాడిద పిల్ల మీద వచ్చాడండి. ప్రజల ఆమేన్. మరి ఆ యెరూషలేము నుండి, బెతెస్దా నుండి యెరూషలేము వీధుల వరకు ఆ గాడిద మోసుకుపోయిందండి. ప్రైజ్ ది లార్డ్. అక్కడ ఉన్న అందరూ బట్టలు పరుస్తున్నారు, కొమ్మలు పట్టుకొని హోసన్నా చేయమంటున్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరి నీ హృదయాన్ని దేవునికి అంకితం చేసావా? నీ హృదయం దేవునికి ఇచ్చావా? ఒకే హృదయం ఒకే మనసు యేసుకు ఆ మనసును ఇచ్చావా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ రోజు హోసన్నా అన్నవారు రేపు యేసును సిలువ వేయండి అని ఆ గుంపులో ఉన్నావా? దైవ సంగమా, దేవుని బిడ్డ, మందిరానికి వస్తున్నాము, మనం ప్రార్థన చేస్తున్నాము, విశ్వాసంగా ఉంటున్నాము. నీ విశ్వాసం ఎక్కడ పోతుంది? నీ ప్రార్థన ఎక్కడ పోతుంది? నీకున్న సమర్పణ ఎక్కడ పోతుంది? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నువ్వు సమర్పణ కలిగి ఉన్నావా? యేసు ప్రభుకు నీ హృదయాన్ని ఇచ్చావా? హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఇదిగో వారు వేసిన వస్త్రాలు అది తొక్కిపోతుంటే అది ఒకప్పుడు నిజంగా అది పట్టణ బయట నుంచి ఉండబడేది, అది యెరూషలేములో ప్రవేశించకూడదు. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పట్లు కొడదామండి. అది పవిత్రమైన జంతువు, అది పనికిరానిది. ప్రైజ్ ది లార్డ్. ఎవరికి ఉపయోగపడని ఆ గాడిద. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. హల్లెలూయా. దైవ సంగమా, మనం కూడా ఒకప్పుడు ఎవరికి ఉపయోగపడే వ్యక్తులను కావచ్చు. మనం యేసును నమ్ముకుంటేనే మనకు విలువ వచ్చింది. మనకు అందరూ ఎందుకు చెప్తారంటే ప్రైజ్ లార్డ్ అండి అమ్మా, ఎందుకు చెప్తారమ్మా? మనకు అందరూ ప్రైజ్ లార్డ్ అండి అమ్మా. నిన్ను నన్ను చూసి కాదు, మనలో ఉన్న యేసును చూసి.
మనకు యేసు లేకపోతే ఘనత ఎక్కడండి? వాళ్ళు ఎవరైనా దేగుతారా? ఎవరైనా వాళ్ళైనా మరి అంతగా చూస్తారా? ఒకప్పుడు పాపి, ఒకప్పుడు దొంగ, ఒకప్పుడు తాగుబోతు, ఒకప్పుడు అంతకుడు, ఒకప్పుడు ఇక్కడ వ్యభిచారికుడు, ఈ రోజున మార్చబడ్డాడు. అతనికి ఎంత ఘనత వచ్చిందండి. అతను వ్యభిచారి కాదట, దొంగ కాదట, తాగుబోతు కాదట, అతనట పరిశుద్ధుడట. ఆమేన్. అతను అబద్ధికుడు కాదట, అతను నిజం మాట్లాడుతున్నాడు. అతను సత్యం మాట్లాడుతున్నాడు. అతను నిజంగా ఎంత మంచివాడంటే అంత మంచివాడు, ఒకప్పుడు అంత చెడ్డవాడు. ఎవరిని బట్టి వచ్చిందండి? అది యేసుని బట్టి కదా. హల్లెలూయా. ఆ గాడిద నిజంగా ఆ రోజు ఘనత వచ్చిందండి. హల్లెలూయా. ప్రియమైన దైవ సంగమా, దేవుని బిడ్డారా, ఈ రోజు కూడా మనుషులు మరి బరువులు మోస్తున్నారు. ఆ గాడిద బరువులు మోస్తున్నట్టుగా మనుషులు కూడా బరువులు మోస్తున్నారు. సాతానుడు వారి మీద బరువులు పెడుతున్నారు. ఆమేన్. హల్లెలూయా. ఏమన్నాడు యేసయ్య? లోకపాపకులు ఇదిగో ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. నేను దీన మనస్సు గలవాడనై స్వార్థికుడనై నేను వస్తున్నాను. ఆమేన్. హల్లెలూయా. మరి మనకు స్వార్థికం ఉందా అండి? దీన మనస్సు ఉందా? ఆత్మ ఫలాలలో ఒక ఫలము దీన మనస్సు, స్వార్థికుడని అలాంటి ఫలం మనకుందా? యేసు ప్రభువుని నమ్ముకుంటే స్వార్థికంగా ఉండాలి. అంటే స్వార్థికం అంటే చాలా తగ్గింపు జీవితం అండి. మా తగ్గింపు జీవితము అది ఏదో మరి వెలిగిస్తున్నట్టు కాదు, కానీ తగ్గింపు జీవితము మనం జీవించాలి. ఆమె తగ్గింపులో మనం నడవాలి. ఆయనే గొప్ప దేవుడై ఉండి, ఆయన రారాజై ఉండి, ఆయన మరి లోకానికి ఎలా వచ్చాడంటే ఆయన మరి గొర్రెపిల్లగా వచ్చాడు. ఆమేన్. మన పాపాన్ని తీసివేయడానికి మరి గొర్రె పిల్లల మరి ఎంత రక్తం వలన, కోళ్ళ రక్తం వలన పాపం తీసివేయబడలేదు, కానీ దేని వలన తీసివేయబడిందండి? ఏ రక్తం వలన పాపం తీసివేయబడిందమ్మా? యేసు రక్తం. అంటే యేసు రక్తము చాలా పరిశుద్ధమైనది. ఆయన పాపము లేని వాడిగా జీవించాడు, ఆయన పరిశుద్ధుడిగా జీవించాడు. సవాల్ చేశాడట, నాలో ఏమైనా పాపము ఉంటే చూపించండి. ఎక్కడ ఎటు చూసినా కూడా యేసు ప్రభు ఎక్కడ కూడా ఏ తప్పు చేయలేదు, ఏ పాపం చేయలేదు. ఆయన పుట్టడము మొదలుకొని సిలువ మరణంత వరకు తాను తగ్గించుకొని అతడు మరణించిన తర్వాత అతని నామము అన్ని నామముల కంటే పైనామంగా ఎక్కువగా యేసు నామం గొప్పదేంటి. గట్టిగా చెప్పకూడదామని ఆ తగ్గింపు మనలో ఉండాలి. క్రీస్తు నమ్ముకున్న వారిని ఎలా ఉండాలంటే మరి దీన మనస్సు కలిగి ఉండాలి. ఆ దీన మనస్సు ఉందా మీకు? స్వాధీనం ఉందా? మంచితనం ఉందా? ప్రేమ ఉందా? విశ్వాసం ఉందా? ఇవన్నీ ప్రభు మీ దగ్గర అడుగుతున్నాడు. హల్లెలూయా. మొదటిగా నా రాజ్యాన్ని వెతకండి, నా నీతిని వెతకండి, దాని తర్వాతనే మీకు అన్ని అనుగ్రహించబడతాయి. హల్లెలూయా. మీ ఇంట్లో భోజనం చేసుకున్నారంట, భోజనం చేసుకున్నారంట, వంట అంటారంట. వంట అండిన తర్వాత డైరెక్ట్ తింటే మంచిదా, స్నానం చేసి తింటే మంచిదా? డైరెక్ట్ తింటే ఎలా ఉంటుందమ్మా? మోగడగా డైరెక్ట్ చేతులతో డైరెక్ట్ ఆ అన్నం ప్లేట్లో పెట్టుకుంటే ఎలా ఉంటుంది? తినే వాళ్ళకు గుంపు అనుకోండి, వాళ్ళ పక్క పెట్టాం. పడుకున్న పదార్థాన్ని శుభ్రంగా స్నానం చేసి వస్త్రాలు కట్టుకొని చక్కగా కూర్చొని తిన్నవారిని చూడండి ఎలా ఉంటుందమ్మా? చక్కగా బాగుంటుంది. ఈ పడుకోని స్థితి వాళ్ళు ఎలా ఉంటారమ్మా? ఎలా ఉంటారు అంటే దేవుడు కూడా మొదటిగా నా నీతిని, నా రాజ్యాన్ని వెతకండి. మనం స్నానం చేసి ఎలా శుభ్రంగా తింటే ఎలా ఒంటికి పడుతుందో, మనం స్నానం చేయకపోతే మనము ఒంటికి పట్టదండి. హల్లెలూయా. అలాగనే మనమాట ప్రభు నీతిని వెతకాలట, తన రాజ్యాన్ని వెతకాలట. హల్లెలూయా. మరి ఆఖరిగా ఈ వాక్యాన్ని చూద్దాము. మరి దైవ సంగమా, వాక్స్వత అదే మరి 7:10 చూద్దాము.
సారీ, ఇది మత్తయి సువార్త 11:28-30. మత్తయి సువార్త 11:28-30. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా ఎదురు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తాను. నేను సాత్వికులను దీన మనస్సు గలవాడను కనుక మీ మీద నా కాడి నా యుద్ధ నేర్చుకోండి, అప్పుడు మీ ప్రాణులకు విశ్రాంతి దొరుకుతుంది. ఏలైనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నది. గట్టిగా చప్పట్లు కొడదామండి. హల్లెలూయా. యేసును నమ్ముకుంటే చాలా సులువుగా మనం బ్రతకగలం. ఆమె గట్టిగా చప్పట్లు కొడదామండి. స్తోత్రాలు చెల్లించండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యేసు ప్రభు నమ్ముకుంటే మనము చాలా సులువుగా బ్రతకగలం. ఆమేన్. హల్లెలూయా. నేను 2 ప్రశ్నలు వేస్తున్నాను. చదువు లేని వ్యక్తి ఎలా ఉంటాడు, చదువుకున్న వ్యక్తి ఎలా ఉంటాడు? వినబడుతుందా? చదువు లేని వ్యక్తి ఎలా ఉంటాడు, చదువుకున్న వ్యక్తి ఎలా ఉంటాడు? చదువుకున్న వ్యక్తి ఏమో సాఫ్ట్గా కంప్యూటర్లో కూర్చొని చక్కగా డబ్బులు సంపాదిస్తూ చాలా చక్కగా సుఖంగా బ్రతుకుతూ ఉంటాడు. అదే చదువులేని వ్యక్తి భారంగాను మోజుగాను చాలా చెమట వచ్చి కూడా ఎంత కష్టపడ్డా కూడా ఆ కష్టము తన చేతికి అందదు. అంటే అతను చదువులో లేనివాడుగా ఉన్నాడు. ఆమె ఈ చదువుకున్న వ్యక్తి చూడండి, అతను ఇలా కూర్చొని కంప్యూటర్ ఇలా కొట్టగానే అతనికి నెలకు 50, 60, 70 వేలు వస్తుంది. ఆమె ఇది సులువైనది. ఇదేమో చదువురాని చాలా భారమైనది, చాలా కష్టమైనది, చాలా నష్టమైనది. ఆమేన్. హల్లెలూయా. అంటే యేసు ప్రభు దగ్గరికి వస్తే నువ్వు సులభంగా బ్రతకగలవు. యేసు ప్రభు దగ్గరికి రాకపోతే నువ్వు కష్టంగా నష్టంగా నువ్వు బ్రతకగలవు. ఆమేన్. ఏ కాడి ఎంచుకుంటావు అమ్మా? సులువైన కాడి ఎంచుకుంటావా అమ్మా? భారమైన కాడి ఎంచుకుంటావా అమ్మా? ఏ కాడి సులువైనది. ఆమేన్. యేసు దగ్గరికి వస్తే నిజంగా మన ఉన్న పరిస్థితులంతా తారుమారు చేయగలడు. ఆమేన్. ఉన్నది లేనట్లుగా చేయగలడు, లేనిది ఉన్నట్లుగా చేయగలడు. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. ఆయనకు సమస్తము సాధ్యం. నువ్వు ఏ చేత మరి కట్టబడ్డావు? అప్పులనే భారం చేత కట్టబడ్డావా? దైవ సంగమా, గొడవల చేత అసదానము చేత శాంతి కోల్పోయి ఇంకో అసదానంతో ఉన్న వాడగా ఉన్నావా? ఆమె యేసు దగ్గరికి రమ్మంటున్నాడు. యేసు దగ్గరికి ఇదిగో వస్తే ఆ భారమంతా తొలగిస్తాడట, నీ శాపాన్ని తీసివేస్తాడట. యేసు అని నువ్వు నోటితో ఒప్పుకుంటే ఆయన చాలా నాకున్న పరిస్థితులను మార్చగల దేవుడు అని నువ్వు చెప్తే నీ కాడి సులువుగా చేయగల దేవుడు. ఆమేన్. హల్లెలూయా. ఏమండి, ఇక్కడ చిన్నపిల్లలు ఉన్నారు కదా, ఈ చిన్నపిల్లలను ఇంట్లోనే పెట్టవచ్చు కదా అమ్మా? ఇక్కడ అమ్మా చర్చి కాదు, స్కూల్కి వెళ్ళకుండా, అసలు స్కూల్కి వెళ్ళకుండా పెట్టవచ్చు కదా. పెడతారండి అమ్మా? పెట్టరండి. ఎందుకు పెట్టరమ్మా అమ్మా? ఎందుకు పెట్టరమ్మా? ఇంటికాడ పెడితే వారికి మొద్దులుగా అవుతారు, లోకజ్ఞానం తెలియదు, వాళ్ళంతా ఏమి తెలియని మూర్ఖులుగా ఉంటారు. ఆమేన్. హల్లెలూయా. అంటే చూడు, వారి ప్రతి సంవత్సరం రోజు పంపించాలి. హల్లెలూయా. అంటే యేసు ప్రభు ఇక్కడ మాట్లాడుతున్నది ఏమిటి అనగా, నేను బోధకుడిని, నేను టీచర్ను, నేను సార్ను, నాకు మీరు లోబడి ఉండండి, మీ భారమంతా నా మీద వేయండి. ఆయన ఒక బోధకుడిగా ఒక టీచింగ్ చేస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. పిల్లలు కదా టీచర్ దగ్గర నేర్చుకున్నట్టుగా. ఆమేన్. హల్లెలూయా. దైవ సంగమా, దేవుని బిడ్డారా, పిల్లలు కదా
నేర్చుకొని అలవాటు పడి వారికి జ్ఞానం వచ్చి ఇదిగో వారి మాటలు, ఆ టీచర్ చెప్పిన మాటలు విని వారు గొప్పవారుగా, ప్రజలుగా అయ్యి ఉద్యోగాలుగా అవుతున్నారే. ప్రజల ఆమేన్. అంటే మన భారము, మనకున్న సమస్య, మనం చదువుకోమంటే ప్రభు ఆమేన్ ఏమంటుండంటే, నీకున్న సమస్యలు నాకు చెప్పు, ఆమేన్, నీకున్న భారము నా మీద వేయము, నీకున్న ఆ సమస్య ఏది అయినా ప్రభు దగ్గర పెడుతున్నావా, ప్రభు దగ్గర నువ్వు కూర్చాడుతున్నావా? ఆమేన్. ఎంతో మంది ఇదిగో కట్టుబడి ఉన్నారు. ప్రభు వచ్చింది కట్లు ఇదిగో కట్టడానికి కాదే. ఆమేన్. యెషయా గ్రంథంలో ఇదిగో బాధింపబడిన వారిని విడిపించడానికి నేను వచ్చాను కదా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇదిగో నశించిపోతున్న ప్రజల కొరకు నేను వచ్చాను కదా. ప్రైజ్ ది లార్డ్. నీ కుటుంబం కట్టడానికి కదా నేను వచ్చాను. ప్రైజ్ ది లార్డ్. నీకున్న సమస్యలు తీసివేయడానికే నేను వచ్చాను కదా. ప్రైజ్ ది లార్డ్. అబ్రాహాము గెండవేలులో కూర్చున్నాడే, గెండవేలులో ఆయన ఎదురు చూస్తున్నాడే, అబ్రాహాముకు ఇవ్వడానికి, గర్భం ఇవ్వడానికి నీ కుమారుని ఇస్తున్నానని అబ్రాహాముతో మరి మాట చెప్పాడే. ప్రైజ్ ది లార్డ్. అబ్రాహాముకు నా భారం తొలగించాడే. 100 సంవత్సరాలు నా భారమే, 100 సంవత్సరాలు నా నిందలు తొలగించాడే, 100 సంవత్సరాలు నా ఆస్తిగా పోగొట్టుకున్న ఆస్తులని మళ్ళీ అబ్రాహాముకు దయచేసాడే. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. నువ్వు కూడా అలాంటి స్థితిలో కూర్చున్నావేమో. దేవుడు నిజంగా ఆ పరలోకం విడిచి ఆయన వ్యక్తులుగా వచ్చాడే. ఆమేన్. ఆయన దగ్గర నువ్వు నేర్చుకుంటున్నావా? దీని మనస్సు ఆయన కలిగిన వాడే, స్వాధికము కలిగిన వాడే, యేసు క్రీస్తు మనస్సు కలిగిన మనస్సు మీరు ధరించుకోండి. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. నేర్చుకుంటున్నారా? నేర్చుకోవడం అంటే మీకు బల్పాలు ఇవ్వడం కాదు, పలకలు ఇవ్వడం కాదు, బుక్కులు ఇవ్వడం కాదు. ప్రభు దగ్గర నేర్చుకోమంటే ఆయన పాదాల దగ్గర మీరు రోజు నేర్చుకోవాలి. ఏంటి నేర్చుకోవడం అంటే? ప్రార్థన చేయడమే నేర్చుకోవడం. గట్టిగా చెప్పకూడడం అండి. రోజు నేర్చుకోవాలి. ప్రభువా, చిన్నపిల్లలు కదా రోజు బయటికి వెళ్ళినట్టుగా. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. చిన్నపిల్లలుగా రోజు వెళ్ళి చదువుకున్నట్టుగా నువ్వు రోజు ఏం చేయాలి? తన పాదం దగ్గర నేర్చుకోవాలి. ఆమేన్. ఆయన అంటున్నాడు కదా, నా కాడి భారమైనది కాదు. ఆమేన్. నీకు భారమైన పని చెప్పలే, నీకు భారమైన పెట్టడట. ఆమేన్. నువ్వు ఎంతవరకు శ్రమను అనుభవిస్తావో, ఎంతవరకు నీకు భారం పెడతాడో, ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. అంతవరకే నీ మీద పెడతాడు, కానీ ఎక్కువ భారం నీ మీద పెట్టడట. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. యోబును సాతాను ఏం చెప్పాడు? అన్ని చెయ్యి ఉన్నట్టు అయిపోతుంది, భోజనం అయిపోతుంది, అలాగే భోజనం అయిపోతుంది. ఆమేన్. యోబుకు అన్ని పెట్టాడు. అన్ని పెట్టిన తర్వాత ఏం చేశాడు? యోబు ఆత్మ ముట్టకూడదు. ప్రైజ్ ది లార్డ్. యోబుకు ఎంత పెట్టాడంటే, ఆయన వ్యాధి గుసాకరికి అంత పోయేంత వరకు పెట్టాడు, కానీ ఆత్మను ముట్టడానికి కూడా అధికారం ఇవ్వలేదు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. ఇక్కడ కూర్చున్న అందరితో దేవుడు మాట్లాడుతున్నాడు. మరి నాకు చాలా సమస్యలు ఉన్నాయి, నిజంగా నాకు చాలా సమాధానమే లేదు అయ్యా, చాలా నాకు నెమ్మది లేదు. ఆమేన్. ఏ కుటుంబంలో కూడా అలాంటి పరిస్థితిలో ఉన్నారు, అలాంటి బాధలో ఉన్నారు. ఆమేన్. భర్త భార్యకు పడలేని స్థితిలో ఉన్నారు, అత్త మరి కోడలకు పడలేని స్థితిలో ఉన్నారు. భయంకరమైన రోజుల్లో బతుకుతున్నామే. భర్త కూడా భార్య మీద అనుమానము పొందే వారిగా ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. అలాంటి స్థితిలో మనము సంసారాన్ని నెట్టుకుంటూ పోతున్నాం. ఆమేన్. అలాంటి పరిస్థితిలో మనము ముందుకు నడుస్తున్నాం. ఆమేన్. యోబు మీద పెట్టిన భారమైంది పెట్టింది, కానీ ఇదిగో ఆస్తుతో పోతుంది, అనారోగ్య పాలవుతాడు, నష్టపోతాడు, కానీ అతని ఆత్మ అతని చంపడానికి నీకు అధికారం లేదట. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చెప్పండి. ఆమేన్. హల్లెలూయా. మనకి ఎన్ని సమస్యలు ఉన్నా ఇదిగో మన దేవుడు మనకు అలాంటి అభయం ఇచ్చాడు. యోబుకి ఇచ్చిన అభయం అందరికి ఇచ్చాడు. నమ్ముతున్నారమ్మా? నమ్మేవారు గట్టిగా చెప్పబోతాడు. ఈరోజు అప్పుడవచ్చు, ఈరోజు మనలందరూ వెళ్ళిపోవచ్చు. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు అందరూ మనం చీచి అనవచ్చు. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు అందరూ మనము ఎగతాళి చేయవచ్చు. ఓ రోజు తప్పగా మనల్ని ఇచ్చిస్తాడట.
ఆమేన్. తప్పక మళ్ళా తల పైకి ఎత్తిస్తారు. నమ్మండి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. మన భారమంతా ఆయన మీద పోయాలి. ఇదిగో ఆయన కాడి భారమైనది, సులువైనది కాబట్టి ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. ఆయనను ఆరాధించాలంటే, పూజించాలంటే మనము ఒక గొర్రెను, ఒక మేకను, ఒక కోడిను కోసి మనము అతన్ని ఆరాధించలేమని అంటున్నాడు. ఎందుకంటే ఇదిగో నన్ను ఆరాధించాలంటే నీవు సత్యముతో, ఆత్మతోను, పూర్ణ మనసుతోను నన్ను ఆరాధించుమని ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. ఈ చిన్న వాక్యము ప్రభు దీవించి ఆశ్రయించును గాక. గట్టిగా చప్పట్లు కొడదామండి. ప్రార్థన చేసుకుందాం.